గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం పుట్టపర్తికి చేరుకుంటారు. హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఏర్పాట్లు, రవాణా సౌకర్యాల కోసం 3 ఐఏఎస్లను నియమించారు. సమీప జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, 9 మంది డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో రథోత్సవం నిర్వహించనున్నారు. వెండి రథంపై సత్యసాయిని ఊరేగించనున్నారు. పురవీధుల్లో వెచ్చని స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రశాంతి నిలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేపట్టనున్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరా, ఎంఎస్ రాజు పుట్టపర్తి చేరుకున్నారు. వీఐపీల రాకతో పుట్టపర్తిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున తనిఖీలు చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ సాయంత్రం పుట్టపర్తి చేరుకున్నారు. రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి పలువురు మంత్రులు కూడా అక్కడ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ నెల 13 నుంచి 23 వరకు ప్రభుత్వం 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఈ రోజు, అంటే ఈ నెల 18 నుంచి అధికారికంగా ఈ కార్యక్రమాలని ప్రారంభమైతే ఈ రోజు స్వామివారి రథోత్సవంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమైతే వెండి రథం మీద స్వామి భగవాన్ సత్యసాయి బాబా యొక్క కాపర్ ఇది ఊరేగనుంది. అయితే ఈ రోజు కార్యక్రమాలతో ఈ సత్యసాయి ఉత్సవాలు కూడా అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, స్థానిక మంత్రులు పయ్యావుల కేసు, సవిత, అదేవిధంగా సత్యకుమార్, మిగతా నాయకులందరూ కూడా సాయంత్రానికి ఇక్కడికి చేరుకున్నారు. రేపు ప్రధానమంత్రి రానున్నారు. ముఖ్యంగా రేపు జరిగేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏదైతే ప్రజాని హాజరు కానున్నారు, ఎల్వి స్టేడియంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరగనుంది. దానికి ప్రధానమంత్రి హాజరవుతున్నారు. ప్రధానమంత్రితో పాటు ప్రముఖులు చాలా మంది ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వైపు భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. సుమారు 7,000 మంది సిబ్బందితో భద్రతని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పూర్తి స్థాయిలో పలువురు డీజీలు, ఐజీలు ఇక్కడికి పుట్టపర్తికి చేరుకున్నారు. ఓవైపు ఢిల్లీలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ముందు నుంచి కూడా పుట్టపర్తిలో హై అలర్ట్ ప్రకటించారు. అడుగడుగున తనిఖీలు చేపట్టారు. 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతి నిలయంలోకి వెళ్లే వాహనాలకు, అదేవిధంగా వ్యక్తులకు ముందు నుంచి కూడా పాసులను ఇచ్చేటువంటి పద్ధతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరిగే 25 వరకు జరిగేటువంటి 24వ తేదీ 25 వరకు జరిగేటువంటి కార్యక్రమాలను కూడా ప్రతి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా భద్రత నడమ చేపడుతున్నారు. భద్రత చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇదైతే ఈ నెల 23న రాష్ట్రపతి 22న రానున్నారు. శ్రీ సత్యసాయి స్నాతకోత్సవానికి ఆమె హాజరవుతారు. అదే రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 23వ తేదీ జరిగే సత్యసాయి జయంతోత్సవాలలో కూడా ఆయన రాధాకృష్ణన్ పాల్గొంటారు. ఈ నెల 22 జరుగుతున్న స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరు కానుంది. వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉండడం, పెద్ద ఎత్తున అందరూ తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా పుట్టపర్తిని తమ వలయంలోకి తీసుకున్నారు. అడుగుడునా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పూర్తిగా బందోబస్తుని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా గతంలో నుంచి కూడా సాయిబాబాతో ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నటువంటి పరిచయాలతోటి ఆయన కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో రేపు ఏదైతే సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి ఒక తపాలా పోస్టర్లను ఆవిష్కరించున్నారు. అదేవిధంగా 100 రూపాయల కాయిన్ కూడా సత్యసాయి బాబా పేరుతో ఒకటి రిలీజ్ చేయనున్నట్టు మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు
లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమాలకి తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ట్రస్ట్ వైపు ప్రభుత్వం అన్ని చర్యలు చూపట్టింది. ఒకవైపు జర్మన్ షెడ్స్ ని తాత్కాలికంగా ఆ షెడ్లుగా నిర్మించి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ముఖ్యంగా అన్న వితరణ అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా ట్రస్ట్ చూస్తుంది. ట్రస్ట్ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి వైపు ప్రభుత్వం నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఒక వారం రోజుల నుంచి కూడా ఈ పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. మనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు నాయకులందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. దాదాపు కోట్ల రూపాయల నిధులతో ఇక్కడ ఏర్పాట్లను అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈ 4 రోజులు జరిగే కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో భద్రత నడమ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపేందుకు అన్ని చర్యలు అయితే తీసుకుంటుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.